स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు ధనిష్ట కార్తె. ఈ ధనిష్ట కార్తె యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఓం శ్రీ ధనిష్ట కార్తదేవాయ నమః. తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది కార్తె. దీన్ని కార్తీ అని కూడా కొంతమంది అంటుంటారు. నిజానికి అది కార్తె. కార్తె అంటే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో తెలుగువాడు లెక్కబెట్టాడు. లెక్కబెట్టి అక్కడి నుంచి సుమారుగా 13 నుంచి 15 రోజుల మధ్య, ఇన్ని రోజులని కాదు, 13 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, దాన్ని ఒక కార్తె అనేటువంటి పేరు పెట్టాడు. సూర్యుడు ఈరోజు ధనిష్ట నక్షత్రము అక్కడికి దగ్గరగా వస్తాడు. దగ్గరగా రావటంతో సూర్యుడిని కలగలుపుతూ ధనిష్ట కార్తె ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పారు. ధనిష్ట కార్తెలో ప్రధానంగా ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే నెమ్మదిగా వేడి అందుకోవటం ప్రారంభిస్తుంది. లోకంలో ఇప్పటిదాకా చలి బాగా జీవుల్ని బాధ పెడుతూ ఉంటుంది. అది అంటే పూర్తిగా పోదు, కానీ చలి బాధ నెమ్మదిగా తగ్గిపోయి ఆ సూర్య భగవానుడి యొక్క కాంతి, ఎందుకంటే ఈ ధనిష్ట కార్తెలో సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దగ్గరగా వస్తూ ఉంటాడు, పూర్తిగా రాడు కానీ దగ్గరగా వస్తూ ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు ఎంత దూరంగా ఉంటే మనకి అంత వేడి తగ్గుతుంటుంది ఆ చలనంలో. ఈ భూమి తన చుట్టూ తన సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే ధనిష్ట కార్తె అప్పుడు ఏంటంటే సూర్యుడు బాగా దగ్గరగా వస్తుంటాడు. దగ్గరగా వచ్చినప్పుడు ఆయన యొక్క వేడి ఈ భూమికి బాగా సోకుతూ ఉంటుంది, ప్రారంభమవుతూ ఉంటుంది. ఇంకా రోహిణీ కార్తెలో ఇంకా విజృంభిస్తుంది, అది వేరే సంగతి. ఈ ధనిష్ట కార్తెలో ప్రారంభం, వేడి బాగా లోకంలో విస్తరించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ధనిష్ట కార్తెలో ప్రధానంగా ఇంకొక విశేషం ఏంటంటే పంటలు పండిన తరువాత వాణిజ్యపరమైనటువంటి, పూర్వకాలంలో వాణిజ్యపరమైనటువంటి లాభాలు కూడా ఎక్కువగా ఉండేవి. అందుకే ధనమయందు చాలా ఇష్టము కలిగినటువంటి వారు అవుతారని చెప్పి ఒక చమత్కారంగా ఒక ఆయన కూడా అన్నారు. కాబట్టి ధనిష్ట కార్తె ఆ రకంగా ధనాన్ని పెంచేటువంటి కార్తె కింద కూడా లోకంలో ప్రసిద్ధికెక్కింది. మొత్తానికి సంస్కృతి సంప్రదాయాలు తెలిసినటువంటి వాళ్ళు ధనిష్ట కార్తెలో ఆ సూర్య భగవాను ప్రతిరోజు ఆరాధిస్తూ మంచి ఫలితాలని పొందెదరు గాక. గురువుగారు, భద్రాక్షికి రుద్రాక్షికి మధ్య తేడా ఏమిటి? రుద్రాక్షలను అంటే నిజమైన రుద్రాక్షలను ఎలా గుర్తించాలి? కృత్రిమంగా చెక్కబడినటువంటి భద్రాక్షలను మనం ధరించవచ్చా? లోకంలో చాలామందికి అసలు భద్రాక్ష అనేది ఉన్నదనేది కూడా తెలియదు. ఎందుకనంటే రుద్రాక్షలాగా కనిపించేటువంటి భద్రాక్షల్ని చాలామంది అమ్ముతున్నారు. చాలామంది అవి రుద్రాక్షలే అనుకొని కొనుక్కుంటున్నారు. మనం ఈ మన ధర్మం కార్యక్రమం ద్వారా భద్రాక్షలకి రుద్రాక్షలకి ఉన్నటువంటి తేడాని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. రుద్రాక్ష అంటే లోకంలో అందరికీ తెలిసినటువంటిదే, శివుని యొక్క కన్ను అని. అది అంటే శివుడి యొక్క రోదనం నుంచి ఈ రుద్రాక్ష అనేటువంటిది పుట్టింది అని. శివ సంబంధమైనది ఏదైనా శివమే కాబట్టి, ఆయన కన్నీరు కూడా శివకరమైనదే కాబట్టి రుద్రాక్షలు చాలా 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 గొప్పవని. అందున ఏకముఖి రుద్రాక్ష, ఒకే ముఖము కలిగినటువంటి రుద్రాక్ష చాలా ప్రశస్తతరం అని చెప్పి, ఎక్కడ రుద్రాక్ష కనపడ్డా ఏమండి ఏకముఖి ఎక్కడన్నా కనపడిందా అని ఇప్పటికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి ఇలా రుద్రాక్షల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష ధారణం అనేటువంటిది పెద్ద వాళ్ళ దగ్గర మనం చూడొచ్చు. ఈరోజు కూడా వాళ్ళు రుద్రాక్షల్ని ధరిస్తూ ఉంటారు. అయితే భద్రాక్ష అని ఇంకొకటి ఉంది. ఈ భద్రాక్ష గురించి మనం బాగా తెలుసుకోవాలి. భద్రాక్ష ఇంచుమించు రుద్రాక్షలాగానే ఉంటుంది. ఇది రుద్రాక్ష, ఇది భద్రాక్ష అని మామూలు వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు. చాలామంది ఇది రుద్రాక్ష అని చెప్పి లోకంలో అమ్మకం చేస్తుంటారు. భద్రాక్ష అనేటువంటిది రేగు జాతి చెట్లకి సంబంధించినటువంటి కాయ, రుద్రాక్ష లాగానే ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలండి? మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న. రుద్రాక్షకి భద్రాక్షకి సంబంధించినటువంటి
తేడా ఎలా తెలుసుకోవాలంటే ఒక 2 చెప్పారు. ఆ రెండింటిని అనుసరిస్తే రుద్రాక్షకి భద్రాక్షకి తేడా తెలుస్తుంటుంది. ప్రధానంగా మంచి రుద్రాక్ష గనక తీసుకుంటే ఆ గీతలు ఉంటాయమ్మ. ఈ గీతలు ఎక్కడ వంకర లేకుండా నిలువుగా ఉంటాయి. అది రుద్రాక్ష కింద మనం భావించవచ్చు. భద్రాక్ష గనక తీసుకుంటే అదే గీత ఎక్కడో ఒక చోట వంకర పోతుంది. అది ప్రారంభంలో కానివ్వండి, మధ్యలో కానివ్వండి, చిట్ట చివర కానివ్వండి, ఎక్కడో చోట ఇలా కొంచెం వంకర పోతుంది. చక్కటి రుద్రాక్ష అంటే మాత్రం ఎటువంటి వంకర ఉండదు. ఆ గీత చాలా నిట్ట నిలువుగా ఒక సరళ రేఖ గీసినట్టుగా ఉంటుంది. అంటే అటువంటి రుద్రాక్ష దొరకటం చాలా 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 కష్టం. భద్రాక్షల పేరు మీదుగా రుద్రాక్షల్ని చాలామంది ధరిస్తూ అవే రుద్రాక్షలు అనుకుంటున్నాం. కాబట్టి వారి దగ్గర ఉన్నది రుద్రాక్ష భద్రాక్ష అంటానికి ఇదొక సూత్రం. దీని ప్రకారం తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే సిసలైనటువంటి అసలైనటువంటి రుద్రాక్షని నీళ్ళల్లో గనక వేస్తే అది చక్కగా మునిగిపోతుంది. భద్రాక్ష తేలిపోతుంది. 100% ఇదే పద్ధతి అని కాదు, ఎక్కువ శాతం మాత్రం రుద్రాక్షలకి భద్రాక్షలకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. ఈ రకంగా తెలుసుకుంటూ మంచిగా, ఎందుకంటే సాధారణంగా శివభక్తులు అనేటువంటి వాళ్ళు మోసం చేయటానికి ప్రయత్నం చేయరు. నిజమైనటువంటి శివభక్తులు మోసం చేస్తున్నారు అని అంటే అది శివభక్తి వారి దగ్గర ఎక్కడో లోపించింది అని అర్థం. కాబట్టి నిజమైనటువంటి శివభక్తులు ఎక్కడున్నారో మన అదృష్టం కొద్దీ వెతుక్కొని వాళ్ళ దగ్గర మాత్రమే రుద్రాక్ష ధారణ చేసి అనేక అనారోగ్యాల నుంచి ప్రతివారు విముక్తులవుదురుగాక. గురువుగారు, కాలాన్ని లెక్కించడానికి మన దగ్గర 5 రకాల పద్ధతులు ఉన్నాయని అన్నారు. అవి ఏమిటి? చాంద్రమానానికి సౌరమానానికి మధ్య వ్యత్యాసం ఏమిటి? కాలాన్ని భగవంతుడే సృష్టించాడని మనం చాలా చోట్ల మనం చెప్పుకుంటున్నాం. ఆ భగవానుడు కాలాన్ని లెక్కించటానికి కావలసినటువంటి బుద్ధిని మన పెద్దలకి ఈ రకంగా కల్పించాడు. ఏ రకంగా కల్పించాడంటే 5 పద్ధతుల్లో మీరందరూ కూడా కాలాన్ని లెక్క పెట్టుకోండి అన్నారు. 1 చాంద్రమానం, 2 సౌరమానం, 3 బార్హస్పత్యమానం, 4 నక్షత్రమానం, 5 సావనమానం. ఈ 5 రకాల పద్ధతులు కాలానికి సంబంధించి ఉంటాయి. ఇందులో తెలుగువారమైనటువంటి మనకి 2 కాలమానాలు బాగా పరిచయం. చాంద్రమానేనా అని చెప్పి విశ్వావసనామ సంవత్సరే చాంద్రమానేనా అంటే చంద్రుడికి సంబంధించి, అంటే చంద్రుడు ఇక్కడ మనకి ప్రధానం. చంద్రుడి కదలికలు సంబంధించి ముహూర్తాలు వీటన్నిటిని నిర్ణయిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాంద్రమాన సంవత్సరము అంటారు. చంద్రుడికి సంబంధించి ఇక్కడ ప్రధానం. ఇక రెండవది సౌరమానం. ఈ మధ్య మనం సంక్రాంతి జరుపుకున్నాం. సూర్యుడు ఫలానా నక్షత్రం దగ్గర మకర రాశిలో ప్రవేశించాడు. కాబట్టి దేని ప్రకారం లెక్క పెట్టారు? ఇది చాంద్రమానం ప్రకారం లెక్క పెట్టాల. సౌరమానం అంటే సూర్యుడి యొక్క కదలికల్ని బట్టి లెక్క పెడితే కాలాన్ని, దాన్ని సౌరమానము అంటారు. చంద్రుడి యొక్క కదలికల్ని బట్టి లెక్క పెడితే దాన్ని చాంద్రమానం అంటారు. ఇక ఈ సౌరమానం అనేటువంటిది మన తెలుగు వాళ్ళు కూడా వాడుతుంటారు. ఎప్పుడంటే మిగతా అన్ని చోట్ల చాంద్రమాన సంవత్సరం మనది, కానీ ఒక్క సంక్రాంతి మొదలైన చోట్ల మాత్రం చాంద్రమానం లెక్క పెట్టరు. ధనుర్మాసం మొదలైనటువంటి చోట్ల ధనుర్మాసం మనం కూడా జరుపుకుంటుంటాం. తిరుప్పావై ఇలాంటివి పఠనం చేస్తూ ఉంటాం. ధనుర్మాసానికి తెలుగునాట కూడా విశేషమైనటువంటి ఆదరణ ఉంది. ఇది చాంద్రమానం ప్రకారం వచ్చేటువంటి పండగ కాదు, ఇది సౌరమానం ప్రకారం వచ్చేది. ఇక్కడ మాత్రం తెలుగు వాళ్ళం సౌరమానం లెక్క పెడతాం. ఇక మూడోది వచ్చేసరికి నక్షత్రమానం. నక్షత్రాన్ని అనుసరించి కాలాన్ని లెక్క పెట్టడం. ఇది ప్రధానంగా బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళ యొక్క జాతకాలు ఇలాంటివి వేయించాల్సి వచ్చినప్పుడు చంద్రుడు కదలికని బట్టి కానీ సూర్యుడి కదలికని బట్టి కానీ బిడ్డ యొక్క జాతకాన్ని లెక్క పెట్టరు సాధారణంగా. ఇక్కడ ఏం చేస్తారంటే నక్షత్రమానం. ఆ బిడ్డ పుట్టినప్పుడు నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రం ప్రకారం కొలతలు వేసి, అంటే మొత్తం పరిణామాలు ఇవన్నీ చూసి ఆ ప్రకారం జాతకాలు కానివ్వండి, పేర్లు కానివ్వండి, ఇవన్నీ తెలుగునాట మనకి ప్రచారంలో ఉన్నాయి. దీన్ని నక్షత్రమానం అంటారు. ఈ 3 వాడుతుంటాం తెలుగునాట.
మనం ఎక్కువగా వాడనటువంటి 4వది ఒకటి ఉంది, బార్హస్పత్యమానం. బార్హస్పత్యమానం అంటే బృహస్పతికి సంబంధించి కాలాన్ని లెక్క పెట్టడం. సూర్యుడు ఫలానా రాశిలోకి ప్రవేశిస్తే సౌరమానం అని ఎలా అంటున్నామో, బృహస్పతి కూడా ఏ రాశికి దగ్గరగా ఉంటే దాన్ని బార్హస్పత్యమానము అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో లేదమ్మా. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ముహూర్తాలు ఇవన్నీ కూడా బృహస్పతి కదలికల్ని బట్టి పెడతారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సౌరమానాలు చంద్రమానాలు పనికిరావు, వాళ్ళకి బార్హస్పత్యమానము అని అంటారు. అయితే బార్హస్పత్యమానం ప్రకారం మనకి పుష్కరాల యొక్క తేదీల్ని నిర్ణయిస్తారు. చాంద్రమానం ప్రకారం, సౌరమానం ప్రకారం, నక్షత్రమానం ప్రకారం పుష్కరాలు, నదులకి పుష్కరాలు అంటుంటారు చూడండి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు కూడా అంటున్నారు చూడండి. ఇది దేని ప్రకారం లెక్క పెడతారంటే దీన్ని బార్హస్పత్యమానం ప్రకారం లెక్క పెడతారు. అక్కడ ఒక్క చోట మాత్రమే తెలుగు వాళ్ళం కూడా దాన్ని ఆమోదిస్తాం. పుష్కరాలు లెక్క పెట్టాలంటే బార్హస్పత్యమానం కావాలి. ఇక చిట్ట చివరిది సావనమానం. సావనము అని అంటే యజ్ఞం. సవనములోంచి పుట్టింది సావనం. అంటే యజ్ఞానికి సంబంధించి ఫలానా యజ్ఞం చేయదలుచుకున్నావు, ఈ యజ్ఞానికి సంబంధించి ఏ కాలం బాగుంటుంది, ఇది యజ్ఞ పురుషుడి యొక్క కాలం ఒకటి ఉంది, దాని ప్రకారం లెక్క పెడతారు. ఈ 4ంటిని పక్కకు పెట్టేస్తారు. దీన్ని సావనమానం అంటారు. ఫలానా వాళ్ళు ఈ యాగం చేయదలుచుకున్నారు, అప్పుడు ఈ సావనమానం ప్రకారం ఫలానా రోజు బాగుంది, ఈరోజు ఈ యజ్ఞం ప్రారంభించండి, ఈ వరుణయాగం ప్రారంభించండి. వర్షాలు పట్టలేదా, ఈ వరుణయాగం ఎలా చేయాలి మనం, ఇదిగో సావనమానం ప్రకారం చేయండి అంటారు. ఈ రకంగా కాలములో 5 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా మనందరికీ తెలిసింది చాంద్రమానం, తర్వాత సౌరమానం. మిగతావి చాలా తక్కువగా మన తెలుగు వాళ్ళు వాడుతుంటారు. గురుగారు, ఆయా రంగాలలో కీర్తి గడించిన వారికి గండ పండేరాన్ని కేవలం ఎడమ కాలుకు మాత్రం అలంకరిస్తారు. ఎందుకు అలా చేస్తారు? దీని వెనుకున్నటువంటి చారిత్రక అలాగే సాంప్రదాయిక కారణం ఏమిటి? గండ పెండేరము, గండ పెండారము, గండ పెండెరము, ఇలాగా 3 రకాలుగా కూడా మన తెలుగునాట ఈ పదానికి ప్రయోగం ఉంది. ప్రధానంగా కొద్దిగా సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళు అల్లసాని పెద్దన గుర్తుకు వస్తాడు గండ పెండేరము అని అంటే. ఎందుకనంటే శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు సభలో అడిగారట, ఉత్తమమైనటువంటి కవి ఎవరైనా ఉన్నారా, వారి కాలికి గండ పెండేరం తొడుగుతాను అన్నట్టు. వాళ్ళని అడిగాట కవుల్ని. అంటే వేరొకరు ఎవరున్నారేంటి, నేనే ఉత్తమ కవిని అన్నట్ట పెద్దన్న గారు. అప్పుడు ఆసువుగా అత్యద్భుతంగా పూత మెరుంగులను పసరు పూప వెడంగులను చూపునట్టివా కైతలు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్పల మాలికని చెప్పేట. చెప్పిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు అంతమంది చూస్తూ ఉండగా పెద్దనగారి యొక్క ఎడమ కాలికి గండ పెండేరం తొడిగారు. గండ పెండేరము అని అంటే ఏమిటి? గండ అంటే వీరుడు అని అర్థం. పెండేరము లేకపోతే పెండారము, పెండెరము అని అంటే అందే అని అర్థం. కడియమని చెప్పి ఇప్పటికి కూడా మన జిల్లాల్లో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కాలికి కడియం తొడుగుతూ ఉంటారు. ఈ కడియం లాంటిదే పెండేరము. దాన్ని బాగా బంగారంతో చేస్తారమ్మా. అది ఎడమ కాలికి తొడుగుతారు. ఇది సూర్యులకి తొడుగుతారు. నిజానికి అక్కడ ఆచారం ఇది. సూర్యులకి ఎడమ కాలికి తొడుగుతారు. ఎందుకు తొడుగుతారంటే నీలాంటి గొప్ప వీరుడు ఇంకెవరూ లేరు అని. ఇక్కడ మళ్ళీ మనకి వెంటనే ప్రశ్న, ఏమండి ఎడమ కాలికి తొడగటం ఏమిటి? సరే, వాడు వీరుడు ఒప్పుకుంటున్నాం. కుడికాలు అన్నిటికీ చాలా గొప్పది అని అంటుంటాం కదా, కుడికాలికి తొడగచ్చు కదా గండ పెండేరము. ఆ బంగారు కడియం చేయిస్తున్నారు కదా, ఆ కాలి కడియాన్ని కుడికాలికి తొడగచ్చు కదా అని అంటే ఎడమ కాలికే ఎందుకు తొడుగుతారంటే, శుభ కార్యక్రమాలప్పుడు మనం ఉత్తములు అనుకున్నటువంటి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ధర్మశాస్త్రంలో ఉన్నమాట. మన శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, శత్రువులను ఎదుర్కొనేటప్పుడు పూర్వకాలంలో ఎడమకాలు ముందేసేవారు. అంటే వాడు నా చేతుల్లో చనిపోవాలి, వాడి మీద నేను విజయం సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఎడమకాలు ముందుకేసేవారు. వీరులు కదా వీళ్ళు, కాబట్టి కుడికాలు ముందు వేయరు. ఎదుటివాడు నశించిపోవాలనుకున్నప్పుడు ఎడమకాలు ముందు వేస్తారు.
కాబట్టి ఎడమకాలు ముందు వేస్తారు కాబట్టి ఆ ఎడమకాలు గొప్పగా ఉండాలి, నువ్వు యుద్ధంలో విజయం సాధించాలి, నువ్వు గండడివి, నువ్వు వీరాధి వీరుడివి అని చెప్పటానికి ఎడమకాలికి దాన్ని తొడిగేవారు. ఇది ఒక కారణం. ఎడమకాలికి ఎందుకు తొడిగేవారు? రెండవ కారణం, వాడిలో ఉండేటువంటి గర్వాన్ని తగ్గించటానికి ఎడమకాలికి తొడిగేవారు. ఎవరైతే ఉత్తముడైనటువంటి సూర్యుడు ఉండేవాడో తర్వాత కాలంలో విద్వాంసులకు కూడా తొడగటం ప్రారంభించారు. మొట్టమొదటి వీరులకే తొడిగేవారు గండపెండేరాన్ని. తర్వాత నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా పెద్దనగారు లాంటి కవులకు కూడా తొడిగారు. ఇక్కడ ఎడమకాలికే ఎందుకు తొడిగారంటే రెండవ కారణం ఏంటంటే, మనం కొద్దిగా శుభ కార్యక్రమాలకి వాడేటువంటిది కుడి చెయ్యి వాడతాం. శుభమా అంటూ పెళ్లి కూతురు కానివ్వండి, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు కానీ అడుగు పెట్టేటప్పుడు కుడికాలు ముందు పెట్టిరా అమ్మ అంటాం. ఎవరు కూడా ఎడమకాలు ముందు పెట్టిరారు. ఎడమకాలికి ఇక్కడ ఎందుకు తొడుగుతారంటే, ఆ తొడిగించుకున్న వాడి యొక్క అహంకారాన్ని తగ్గించటానికి. ఒరే తగ్గు, ఈరోజు ఒక మహారాజో లేకపోతే చాలా గొప్ప అధికారో వచ్చి నీ కాలికి తొడిగాడు, వంగి తొడిగాడు అని అంటే నువ్వేదో కళ్ళు నెత్తి మీదకి తెచ్చుకోకు. దేనికి తొడిగాడో చూసుకో. కాలికి తొడిగాడు, మామూలు కాలికి తొడగల. ఏదైతే అశుభం అనుకుంటారో ఆ ఎడమ కాలికి తొడిగాడు. నువ్వు గొప్పవాడివే, కానీ ఎడమ కాలికి తొడిగాడంటే నీలో ఉండేటువంటి గర్వం ఏమాత్రం పెరగటానికి వీలు లేదు అని ప్రతిక్షణం కూడా నువ్వు చేతికి తొడగచ్చుగా. కాలి వాడు గొప్పగా పొగడదలుచుకున్నప్పుడు, ఆ విద్వాంసుని పొగడదలుచుకున్నప్పుడు చేతికి తొడుగచ్చు కదా, కాలికి ఎందుకు తొడుగుతున్నారు? అట్టడుగున ఉండు నువ్వెంత వీరాధి వీరుడువైనా, మహాకవి అయినా, నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనుకోకు. ఈ రోజు వరకు నువ్వు గొప్పవాడివి, రేపు నిన్ను మించినటువంటి వాళ్ళు ఇంకొకరు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా వినయంతో ప్రవర్తించు అని చెప్పడానికి కుడికాలికి తొడగకుండా ఎడమకాలికి గండపెండేరం తొడిగేవారు. ఇది గండపెండేరం తొడగటం, అందున ఎడమకాలికి తొడగటంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం. గురువుగారు, శాలువాకి దుస్శాలువాకి ఉన్నటువంటి తేడా ఏమిటి? సన్మానాలలో ఈ శాలువా కప్పే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ రోజుల్లో శాలువా కప్పటం అనేటువంటిది చాలా 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 తేలికైంది. విద్వాంసులకి శాలువా కప్పుతున్నారు, విధ్వంసులకి శాలువా కప్పుతున్నారు. అదొక సన్మానం కింద భావిస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా, అంటే ప్రతిభ ఉన్నవాడికి శాలువా ఉంటుంది, ప్రతిభ లేనివాడికి శాలువా ఉంటుంది. అది మహాపాపం. శాలువా కప్పటం అనేటువంటిది, ఒక శాలువా కప్పుతున్నాము అని అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక రంగంలో, సాహిత్యం కానివ్వండి, పాట పాడటం కానివ్వండి, రకరకాల చిత్రలేఖనం కానివ్వండి, వాటిల్లో బాగా ప్రజ్ఞావంతుడు ఎవరో, అందరిలోకి చాలా గొప్పవాడెవరో ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే శాలువా కప్పాలి. అప్పుడే ఆ శాలువాకి, ఆ కప్పించుకున్నటువంటి వాడికి విలువ ఉంటుంది. ఇప్పుడు ప్రతివాడు కూడా శాలువా కప్పటం మొదలైన తర్వాత ఆ శాలువాకు ఉన్నటువంటి విలువ క్రమక్రమంగా, మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అని చెప్పి మన తెలుగులో సామెత ఉన్నట్టుగా శాలువాకు ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతుంది. పూర్వకాలంలో దీన్ని మొదలు పెట్టారమ్మా. ఒక మహావీరుడు యుద్ధం చేసి వచ్చి అందరికంటే ఎక్కువ మందిని చంపి విజయం సాధిస్తే రాజులు ఏం చేసేవారంటే, అందరిలోకి ఇతను చాలా గొప్పవాడని చెప్పి కాశ్మీర శాలువాలు, ఇప్పటికి కూడా కాశ్మీరం నుంచి ఉత్పత్తి అయినటువంటి శాలువాలే కప్పుతున్నారు, చాలా మందంగా ఉన్నటువంటివి కప్పుతున్నారు, కాశ్మీర శాలువాలు కప్పుతున్నారు. అయితే దీనికి ఇంకొక పేరుంది, దుశ్శాలువా అని ఒకటి ఉంది. శాలువా, దుశ్శాలువా. ఏ బట్ట అయినా సరే, ఎవరికైనా మనం బట్టలు పెట్టేటప్పుడు ఇప్పటికీ తెలుగునాట 2 బట్టలు పెట్టేవారు. ఒక్క బట్ట ఎప్పుడు పెట్టకూడదు. చచ్చిపోయినటువంటి వాళ్ళకే ఏకవస్త్రం. ఎవరికైనా మనం ఇళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి బట్టలు పెట్టాలన్నా కూడా ఒక్క బట్ట ఎప్పుడు పెట్టకూడదు. అలాగే ఎవరికైనా మనం బట్టలు పెట్టేటప్పుడు ఈ శరీరం మీద, ఎడమ భుజం మీద ఏదో ఒక తుండుగుడ్డ లాంటిదో, చివరికి ఏమీ దొరకకపోతే జేబు రుమాలైనా సరే ఇలా పైన వేసుకోమన్నారు. 2 బట్టలతోటి మనం ఉండి అతనికి ఆ 2 బట్టలు కలిగినటువంటి వాడికి మనం బట్టలు పెట్టాలి. లేదా అతనికి కానీ లేకపోతే పెట్టినటువంటి మనకి కానీ ఏదో అశుభ పరిణామం లోకంలో జరుగుతుందని పెద్దవాళ్ళ యొక్క విశ్వాసం, ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. అందువల్ల దుశ్శాలువా, ఒక్క శాలువా కాదు నాయనా, 2 శాలువాలు కప్పాలి. మొట్టమొదటి ఆచారం. ఏది ఒక్కటి పెట్టకూడదు కాబట్టి, అయ్యా ఒక్కదానికే సరిగ్గా లేదు 2 కప్పమంటున్నావు అని అంటే దానికి ఏం చెప్పారంటే, పోనీ అటుపక్క ఒక రంగు ఉన్నటువంటిది, అంటే 2 మందాలు,
అటు ఒక రకంగా కనిపించేటువంటిది, ఇటు ఒక రకంగా కనిపించేటువంటిది, మందంగా ఉండేటువంటిది. అటువంటి శాలువా కప్పు అప్పుడు 2 రకాల శాలువాలు కప్పినట్లు అవుతుంది. అంటే 2 రంగులు కలిగినటువంటివి మందపాటి శాలువా కప్పుతున్నావు కాబట్టి అది దుశ్శాలువా అవుతుంది. నిజానికి దాన్ని విడగొడితే దుగా శాలువా, 2 శాలువాలను అర్థంలో వాడారు. మొత్తానికి శాలువా అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభకి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వీరత్వానికి గుర్తు కింద మన వాళ్ళు ఇదివరకటి రోజుల్లో కప్పేవారు, ఇప్పుడు కప్పుతున్నారు ప్రతిభకి గుర్తు కింద. ఇక నుంచైనా ప్రతిభావంతులకి మాత్రమే శాలువాలు కప్పి ఆ శాలువా యొక్క గొప్పతనాన్ని, ప్రతిభని అందరూ కాపాడెదరు గాక. గురుగారు, నర్మదాయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము జపించటం వలన పాము కాటు నుంచి, విష ప్రభావం నుంచి బయటపడవచ్చు అనే నమ్మకం ఎందుకు ఏర్పడింది? బాగుందమ్మా. లోకంలో ఒక్కొక్క నది ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటిది. మన పవిత్ర భారతదేశంలో పరిక్రమ అనే ఒక మాట ఉంది. నర్మదా పరిక్రమ అంటారు. నర్మదకి వెళ్ళి రావడం అంటే నర్మదా అనేది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ చోట్ల తిరిగి రావటం. మిగతా నదులకి ఆ పరిక్రమ అనేటువంటి పదం లేదు. ఒక నర్మదా పరిక్రమ, నర్మదా నదికి మాత్రమే అంత గొప్ప విశిష్టత ఉంది. ఎందుకండి ఈ నర్మదా నదికి అంత గొప్పతనం అని అంటే, పాము కాటు పడినటువంటి వాళ్ళు వాళ్ళ విషాన్ని కూడా తీసివేసేటువంటి శక్తి నిజంగా భక్తిపూరితంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ నామాన్ని చదివితే పాము కరిచినప్పటికీ విషం వాళ్ళనేమీ చేయదు అన్నారు. ఏమిటండి అది? ఓం నర్మదాయై నమః అంటే నర్మదా దేవి కొరకు నమస్కారం, అంతకంటే ఏమి లేదు దాని అర్థం. ఓం నర్మదాయై నమః. ఉదయం పూట, సాయంత్రం పూట నిష్టగా నేను చెప్పినటువంటి ఈ మాటల్ని చదివితే వాళ్ళకి పాములు ఎటువంటివి చెయ్యవు. పాములు ఆ రకంగా హామీ ఇచ్చేయట. పురాణాల్లో ఉన్నటువంటి విషయం. నర్మదా నదికి ఎప్పుడు ఇచ్చాయండి అని అంటే, పూర్వం ఈ పాతాళలోకం అంటే మనం ఇప్పుడు ఉన్నది భూలోకం. ఈ భూలోకానికి కింద ఉన్నటువంటిది పాతాళలోకం అంటారు. నాగులకి, పాములకి నివాసం. ఈ పాముల మీదకి ఒక గంధర్వుడు దండయాత్ర కింద వచ్చాడట. ఈ పాములన్నింటినీ తరిమేసాడు. ఈ పాముల దగ్గర ఉన్నటువంటి రత్నాలన్నింటినీ దోచుకున్నాడు. ఈ పాములన్నీ వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నాయి. అయ్యా మా బనిలా ఉంది, మా వంశం వాడైనటువంటి ఆదిశేషుడు నీకు శయ్య కింద కూడా ఉన్నాడు, మా పాముల పరిస్థితి ఎలా ఉంది? ఆ శివుడికి చూసామా? ఆ శివుడి యొక్క మెడలోనూ మేమే ఉన్నాము. ఇంత గొప్ప గౌరవాన్ని అందుకున్నటువంటి మమ్మల్ని ఆ గంధర్వుడు ఈ రకంగా చేశాడు అంటే, అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, ఇది ఒక కాలక్రమం ప్రకారం జరుగుతోంది. మీరిప్పుడు పురుకుత్సుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని కాపాడతాడు, ఆ గంధర్వులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి ఆ పాములకి హామీ ఇచ్చాడు. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని కాపాడటం కాదు, అతని ద్వారా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని. ఈ లోపల వీళ్ళు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని బయటకు వస్తుంటే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి, మీరు పురుకుత్సుడి చేత ఆ గంధర్వులతో యుద్ధం చేయించాలంటే ఆ విష్ణుమూర్తి చెప్పిన మాట ప్రకారం నర్మదా నదిని ఒక రూపం ధరించి ఆ పురుకుత్సుడి దగ్గరికి వెళ్ళమని చెప్పండి, మీ పని తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నర్మదా నది ఇష్టపడేటువంటి వాడు పురుకుత్సుడు, ఆ పురుకుత్సుడు ఇష్టపడేటువంటి ప్రేయసి నర్మదా నది. అందువల్ల సీతమ్మకి మా అమ్మ అని చెప్పి మన భక్తరామదాసు గనక, అమ్మ మా మొరలు కొంచెం ఆ రాముల వారి చెవిలో వెయ్యమ్మ అని చెప్పి సీతమ్మ ద్వారా భక్తరామదాసు ఏ రకంగా సిఫారసు చేశాడో, అమ్మ రాముడికి మా కష్టాలు చెప్పమని, అలాగే నర్మదా నది ద్వారా పురుకుత్సుడికి గనక తెప్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని నారద మహర్షి చెప్తే, ఆ ప్రకారం ఈ నాగులన్నీ కూడా ఆ నర్మదా నది దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ మాట పురుకుత్సుడు వింటాట, కొంచెం ఆ గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పి విష్ణుమూర్తే చెప్పాడు, అతనికి విజయం లభిస్తుంది అంటే పురుకుత్సుడికి వెళ్ళి నర్మదా నది చెప్పింది ఒక రూపాన్ని ధరించి. పురుకుత్సుడు ఆ రకంగానే యుద్ధం చేసి గంధర్వుల్ని ఓడించాడు. ఓడించినందుకు మళ్ళీ ఆ తమ సామ్రాజ్యాన్ని, పాతాళలోక ఆధిపత్యాన్ని, రత్నాల్ని ఆ నాగులన్నీ పొందాయి. ఆ పాములన్నీ పొందినటువంటి సందర్భంలో ఆనందంతో నర్మదా నదికి వరం ఇచ్చాయి ఆ పాములన్నీ కూడా. అమ్మా, ఈ రోజు నుంచి ఎవరైతే ఓం నర్మదాయై నమః అని 3 సార్లు ఉదయకాలంలోనూ సాయంకాలం పూట ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి మా నుంచి ఎటువంటి హాని ఉండదు, పాముల నుంచి ఎటువంటి హాని ఉండదు. ఇది మేము లోకానికి ఇస్తున్నటువంటి గొప్ప వరము
అని పాములన్నీ కూడా నర్మదా నదితో చెప్పాయట. అందువల్ల నర్మదా, ఇంకా మిగతా నదుల పేర్లు ఎక్కడా మనం తలవనం. ఈ పాము కాటు నుంచి రక్షించబడాలంటే మాత్రం ఒక నర్మదా పేరే ఈ రోజుకి అందరూ తలుస్తూ ఉంటారు. కాబట్టి ఓం నర్మదాయై నమః. ఆ నర్మదాదేవి అందరినీ పాము కాటులు మొదలైనటువంటి విషపు వ్యాధుల నుంచి, విషపు నాగుల నుంచి రక్షించుగాక. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.